కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి దేవుడు మనల్ని ప్రేమించి ఇదిగో ఈ డిసెంబర్ 1 బుధవారపు ఆరాధనకు మనలను సిద్ధపరచుచున్న విధానాన్ని బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించి బద్దులమునై ఉన్నాం. ఈ 2025వ సంవత్సరంలో ఈ 12వ మొదటి బుధవారపు ఆరాధన జరుగుటకు గాను మహాదేవుడు మనకెంతగానో కృపను అనుగ్రహించి ఉన్నారు. అందరు బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించే బద్దులమునై ఉన్నాము. ప్రియులారా, ఉదయకాల వేళ మరి 10 గంటలకు మందిరమందు ఆరాధన జరుగుచున్నది. సిద్ధపడి దేవుని సన్నిధానానికి రావాలినని ప్రభువు పేరట మనవి చేర్చి ఉన్నాను. సంతోషము, రండి ఈ దినాన దేవుని వేదవాక్యము కొరకైనటువంటి భాగము మరి లేవియా కాండము ప్రియులారా 19వ అధ్యాయము 17వ వచనం. నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు, నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండానట్లు నీవు తప్పక వాన్ని గద్దింపవలెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం, దీవించి కృపతో నింపండి, బలపరిచి పరిశుద్ధపరచండి. సంపూర్ణమైన మీ కృప మా అందరికీ తోడయుండును గాక. మేలు చేత నడిపించమని యేసయ్య మహోన్నతమైన నామములోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదా? ఈరోజు మనం నేర్చుకొనుచున్న వాక్యపు అంశం పగపట్టకూడదు. పగపట్టకూడదు. సాధారణంగా పగ అనగానే కొందరు జీవులలో ఒక జీవి అయిన నాగసర్పము లేక త్రాసుపాము పగపడుతుంది అంటారు. అది పగబడితే నిద్రాహారాలు దానికి ఉండవు, ఆహార పానీయాలు దానికి ఉండవు. ఆ పగ తీర్చుకునేంత వరకు అదేం తినకుండా ఉంటుంది. ఇలా పగ తీరకపోతే తనంతట అదే ఖర్చుకుని చనిపోద్ది అంటుంటారు. ఇది చిన్నప్పుడు పేదరాశి పెద్దమ్మ కథల్లో చెప్పే విషయాలు. నిజానికి సైన్స్ ఏం చెబుతుంది? అసలు పాములకు పగే పట్టే ఛాన్స్ లేదంటారు. కనుక ఈ విషయం అనేది తేలిపోయింది, ప్రక్కన పెట్టేద్దాం. ఇక పగ అనగానే మనుషులు కూడా కొందరు పెట్టుకుంటారు అంటారు. ఇది వాస్తవమే. మనుషులు పగ పెట్టుకోవడం వాస్తవమే. కానీ పగ అనేది ఎవరైతే పగను కలిగి పెట్టుకొని ఉన్నారో ఆ వ్యక్తిని ఎంత నిస్సహాయ స్థితిలోకి త్రోసివేస్తుందో చెప్పసఖ్యం కాదు.
ఎందుకంటే పిల్లలు లేఖన భాగంలో కూడా కొంతమంది పగపెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. పగపెట్టుకున్న వాళ్ళ యొక్క స్థితి అట్టడుగునుంటే, పగ లేకుండా ప్రేమ కలిగిన వారి జీవితంలో వారి యొక్క చేతులు పైనుండి వారి తల పైకెత్తబడింది. ఇప్పుడు మీరు చెప్పాలి, పగపెట్టుకోవడం ఒక మనిషినికి ఎంత నష్టమో అని మనకు అర్థమవుతుంది. ఉదాహరణకు ఆదికాండం 26 అధ్యాయంలో ఇస్సాకు గారు మనకు కనిపిస్తారు. ఈ ఇస్సాకు గారి విషయంలో గెరారులోనే దేవుడు ఉండమన్నారు. ఐగుప్తుకి వెళతానంటే దేవుడు అంటారు, వద్దు, నువ్వు గెరారులోనే ఉండు, ఐగుప్తుకి వెళ్ళొద్దు అంటారు. గెరారులో ఉంటే అక్కడ ఉండినటువంటి కొందరు ఇస్సాకు మీద వారు పగపెట్టుకున్నారు. పిల్లలు గమనించిన విషయం ఏంటంటే, పగపెట్టుకున్న వాళ్ళు అదే స్థితిలో ఉన్నారు. ఏ పగ లేనటువంటి ఇస్సాకు అంచెలంచెలుగా అభివృద్ధి పొందుతూ వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. పగ ఉన్నవాళ్ళు ఎప్పటికలాగనున్నారు. పగలేని వ్యక్తి దేవుని మహాకృపను బట్టి దీవెన నొందుతూ వచ్చి వారి ఎదుట ఆయన ఘనపరచబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇక తర్వాత మనం లేఖనాలు చూచినప్పుడు అదే ఆదికాండంలో మరికొందరు భక్తులు ఉన్నారు. ఉదాహరణకు ఇంకను మనం చూచినట్లయితే పిల్లరా, యాకోబు తండ్రి తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము యాసావు యాకోబు మీద పగను పెట్టుకున్నాడు. 27:41. యాకోబు యాసావు ఇద్దరు ట్విన్స్ కదా, ట్విన్స్. వీళ్ళు ప్రపంచంలో మొట్టమొదటిగా కమల పిల్లలు పుట్టింది ఈ ఇస్సాకు గారింట్లోనే. ఎందుకంటే ఇస్సాకు గారు తన భార్య ప్రార్థన చేసుకున్నారు. దేవుని కృప అంత సమృద్ధిగా వారికి అనుగ్రహించబడింది. ఈరోజు దేవుని పిల్లలకి ఈ మాటలు వించిన ఆత్మీయులారా, మరి మన జీవితంలో కూడా ప్రార్థన మన జీవితంలో గొప్ప మేలు చేసి పెడుతుంది. తర్వాత ఇస్సాకు కనిన యాసావు యాకోబులు ఒకరి మీద ఒకరు, అంటే యాకోబు అన్న మీద పగపెట్టుకోలేదు, కానీ యాసావు యాకోబు మీద పగపెట్టుకున్నాడు. యాకోబు వృద్ధిలోకి వచ్చారా, యాసావు వృద్ధిలోకి వచ్చారంటే బైబిల్ గురించి సహజ పరిచయం ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పే మాట ఏంటి? యాకోబు దేవునితో మనుషులతో పోరాడి గెలిచి వృద్ధిలోకి వచ్చిన వ్యక్తి, దేవుని చేత దీవెన పొందిన వ్యక్తి కదా. మరి యాసావు ప్రియులారా యాకోబును క్రాస్ చేయలేకపోయాడు. ఇక తర్వాత ఇంకా మనం ముందుకు వెళితే ప్రియులారా 37వ అధ్యాయానికి వచ్చేసరికి యోసేపు మనకు కనిపిస్తాడు. యోసేపు తన తండ్రి చేత తన వారందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూచి వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరని 37వ అధ్యాయం 4వ వచనం తెలియపరచబడతా ఉంది. అంటే గమనిద్దాం ప్లేరా, ఇప్పుడు నేను 3 వ్యక్తులు పరిచయం చేశాను. ఈ 3 వ్యక్తుల్లో కూడా పగపెట్టుకున్న వ్యక్తులేమో అదే స్థానంలో ఉన్నారు. పగపెట్టుకోకుండా ఉండిన వ్యక్తులు దీవెనకరంగా వర్ధిల్లుతూ వచ్చారు. కనుక మన ఆత్మీయ జీవితంలో పగ అనేది మనకు సరిపడనటువంటిది. మనం ఎవరము? యూదాగోత్రపు సింహము యొక్క రక్తము చేత శుద్ధి చేయబడిన వారం కదా. యూదాగోత్రపు సింహం రోషంగా ఉంటుంది, చావలేనిది కాదు, బ్రతకలేక చచ్చిపోయేది కాదు. తన జీవితంలో సింహము వేటాడి తినడానికి ఇష్టపడుతుంది.
అలాగే దేవుని పిల్లలుగా మన జీవితంలో కూడా యోసేపు వస్తుంటే తన అన్నలు తన కనీసం యోగ క్షేమ సమాచారం కూడా అడగకుండా ఉండేవారట. పిల్లరా, అయితే యోసేపు వారి మీద పగబెట్టుకున్నాడంటే అసలు పగే లేదు. యోసేపు చెప్పిన కలల గురించి జనులు కలవర పెట్టుకున్నారు తప్ప ప్రభువును దేవుని పిల్లరా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, యోసేపు కనిన కలలను బట్టి వారు పగన పెట్టుకున్నారు. కానీ యోసేపు ఏనాడు వారిని గురించి పగ పెట్టుకోలేదు. కనుకనే యోసేపు చేతులు దీవించే స్థానంలో ఉంటే, ఇచ్చే స్థానంలో ఉంటే, పగపెట్టుకున్న వారు పుచ్చుకునే స్థానంలో ఎవరైనా సహాయం చేస్తే వారి యొద్ద పొందుకుందాం అన్నట్లుగా వాళ్ళు ఎదురు చూశారు. ఈరోజు దేవుని పిల్లలుగా మన ఆత్మీయ దిశ, మన ఆత్మీయ స్థితిలో మనము కూడా చేయవలసిన పని ఏంటి? పగ పెట్టుకోకూడదు. పగ పెట్టుకున్న వాళ్ళలో ఏ ఒక్కరు కూడా దీవెనకరంగా లేరు. పిల్లరా, పగ పెట్టుకున్నటువంటి భక్తులలో ఇప్పుడు మనం చూసినటువంటి ఇస్సాకు నాకు ఆపోజిట్గా ఉన్న వ్యక్తి పగ పెట్టుకున్న వాళ్ళు. అలాగనే యాకోబు మీద యాసావు, యోసేపు మీద తన సొంత అన్నలే పిల్లరా ఇలా పగ పెట్టుకున్నారు. పగ పెట్టుకుని వాళ్ళు పొందినది ఏదైనా ఉందా? పగ పెట్టుకుని వాళ్ళు సమృద్ధిగా తీసుకున్నది ఏదైనా ఉందా? లేదు పిల్లరా, లేదు. జీవము కలిగినటువంటి దేవుని ప్రియమైన పిల్లలుగా, ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో ఎదగాలి అంటే ఒక్కరి హృదయం మీద, ఏ ఒక్కరి హృదయాలను బట్టి కానీ, ఏ ఒక్కరి యొక్క క్రియలను బట్టి కానీ మనం ఎవ్వరి మీద పాపమును కలుగు చేసుకొనకుండా పరిశుద్ధపరచబడి ప్రభు యొక్క కృపను సమృద్ధిగా అనుభవించుదుము కాక. ఆమెన్. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించి మహిమ పొంది కార్యములు సఫలం చేయండి. యేసు నామమున ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.